పేతురు గారు జైలుకు వెళ్ళిన తర్వాత, ఆయన జైల్లో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ఏకంగా కూడి ప్రార్థనలు చేస్తుంటారు భయంతో. ఎందుకంటే మా నాయకుడిని జైలుకి తీసుకెళ్లారు, ఇక మమ్మల్ని కూడా తీసుకెళ్తారేమో, చంపుతారేమో అన్న భయంతో ఎక్కడి వాళ్ళు అక్కడ గడియ పెట్టేసుకొని రూమ్లో కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ సమయంలో పేతురు గారిని దేవుడు దూత ద్వారా విడుదల చేసి అక్కడికే తీసుకెళ్ళాడు. వాళ్ళున్న మందిరాన్ని తీసుకెళ్ళాడు ఇంటికి. అప్పుడు పేతురు గారు బయట ఉండి పిలుస్తున్నాడు. ఆ సమయంలో ఎవరూ పట్టించుకోవట్లా. ఎందుకు? ఒకవైపు భయం, ఒకవైపు నమ్మకం లేదు. అసలు రిలీజ్ చేస్తారా, వదులుతారా అన్న నమ్మకం లేదు. ఆ సమయంలో రోదే అనే చిన్నది అక్కడికి వెళ్ళి పేతురు గారు వచ్చారు అని చెప్పింది. అప్పుడు వాళ్ళేమన్నారు, ఒకసారి ఆ సందర్భాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపారు. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. చూడండి, ఇక్కడ ఏం జరిగింది. పేతురు గారు వచ్చారు. రోదే అనే చిన్నది గుర్తుపట్టింది, వాళ్ళకు చెప్పింది అక్కడ ప్రార్థన చేస్తున్న వారు. అయితే వాళ్ళు నమ్మలేదు. నమ్మకుండా ఆయన దూత వేరే వాళ్ళు వచ్చుంటారు, పేతురు గారితో ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా వచ్చుంటారేమో అని చెప్పి ఆమె నోటిని మూయటానికి ప్రయత్నించారు. అయితే ఆమె దృఢంగా చెప్పిందంట, లేదు లేదు పేతురు గారే వచ్చారు, నాకు తెలుసు. వెళ్ళి తలుపు తీసేసరికి పేతురు గారు ఆశ్చర్యపోయారంట. వీళ్ళు ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పేతురు గారు వచ్చారన్న విషయాన్ని గుర్తుపట్టిన ఆ చిన్నది ఆమె క్యారెక్టర్లో కొన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది. ఏంటంటే, ఒకటి, అక్కడ ఉన్నవారు ఎవ్వరికీ లేని ఒక ఆలోచన ఏంటంటే, పేతురు గారు ఖచ్చితంగా తిరిగి వస్తారు, పేతురు గారు తిరిగి వస్తారన్న ఆలోచన వాళ్ళకు లేదు. ఇంకోటి ఏంటంటే, పేతురు గారు వచ్చినందుకు ఆమె సంతోషించిందంట, బాగా సంతోషపడింది, బాగా ఆనందపడిందంట. అదేవిధంగా వారందరినీ ఎదిరించి దృఢంగా సాక్ష్యం ఇచ్చిందంట, లేదు పేతురే వచ్చాడు, నాకు తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోట్లా. ఈ చిన్న కుమార్తెను మీరు గమనించండి, చిన్న కుమార్తె లక్షణాలు కావవి. నిజంగా దేవుని పైన చాలా విశ్వాసం కలిగిన వారి లక్షణాలవి. నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటే ఆ ప్రార్థనకు రిజల్ట్ ఉంటుంది అని నమ్మటం నిజమైన విశ్వాసి లక్షణం. అవిశ్వాసి అలా నమ్ముతాడా? వాళ్ళందరూ అవిశ్వాసులే. ఆ చిన్నపిల్లని చూసి బుద్ధి తెచ్చుకోవాలి అందరూ. ఆ చిన్నపిల్ల నమ్మింది, సంతోషపడిందంట. పేతురు వస్తే సంతోషపడింది, మా నాయకుడు వచ్చాడు, దేవుని కోసం నిలబడేవాడు వచ్చాడు, దేవుని కోసం ప్రయాసపడేవాడు వచ్చాడు అని ఆమె సంతోషపడిందంట. చిన్నపిల్ల. నేడున్న పిల్లలు అలా సంతోషపడతారా? సేవకుడు ఇంటికి వస్తే పిల్లలు సంతోషపడే అవకాశం ఉందా? మా పాస్టర్ గారు వచ్చారు, మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు, మా అమ్మ కోసం ప్రార్థన చేస్తాడు, మా నాన్న కోసం ప్రార్థన చేస్తాడు, నా కుటుంబం బాగుండాలని ప్రార్థన చేస్తాడు అని ఎవరైనా సంతోషిస్తారా? పిల్లలు సంతోషించడం కాదు, అసలు పెద్దోళ్ళే సంతోషించట్లా. సేవ వస్తే అసలు సంతోషమే లేదుక. వచ్చాడా, అబ్బా, ఇప్పుడు మన లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్లు అన్నీ ఆపేసుకోవాలి. టీవీలు చూడటం ఆపేసుకోవాలి, మొబైల్ చూడటం ఆపేసుకోవాలి, సినిమాలకు సంబంధించినవి, జబర్దస్తులకు సంబంధించినవి, లోక సంబంధమైన జీవితాన్ని ఒక పావు గంట స్టక్ చేయాలి, మేము ఫ్రీజ్ చేయాలి అని కష్టంగా వెళ్ళిపోయి వందనాలు చెప్తారు. అయ్యగారు వందనాలండి, బాగున్నారా
లోపల ఫీలింగ్ ఉండదు, లోపల ఫీలింగ్ ఉండదు. కానీ బయటకు బాగున్నారండి, వందనాలండి. ఏమైనా తింటారండి, ఏమైనా తాగుతారా? బయటికి, లోపలికి తింటాను అన్నాడు అనుకోండి, అంతే. ఇక ఎక్కడ లేని దిగులు. ఒక అభ్యంతరకరమైన, ఒక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు సముద్రపు అలలు అలా లేచి వస్తున్నట్టు చూపిస్తుంటారు. అలాంటి సీన్ రిపీట్ అవుతుంటుంది గుండెల్లో. పాస్టర్ గారు ఒకవేళ ఉండి, అమ్మ ఎలా ఉన్నారమ్మా కుటుంబం అంతా అని అడిగాడంటే ఇక బాధపడిపోతుంటారు. ఇక ఇప్పుడు కదిలేలా లేడు. ఎందుకు? కొంతసేపు సంతోషించలేం. సేవకులుంటే కొంతసేపు సంతోషించలేరు. అది మన భక్తి, మన జీవితాలు. కానీ చిన్నది రోదే అని ఒక చిన్నది సేవకుడిని బట్టి సంతోషించిందంట. ఆ సేవకుడు వచ్చాడు, సంతోషించి సేవకుని తరపున నిలబడింది, దృఢంగా సాక్ష్యం ఇచ్చిందంట. మా సేవకుడు వచ్చాడు, అంతే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన అక్కడే ఉన్నాడు, నాకు తెలుసు. ఆయన స్వరము నాకు తెలుసు. స్వరం తెలుసా? ఎలా తెలిసి ఉంటుంది చిన్నపిల్లకి? ఎలా తెలిసి ఉంటుంది అంత చిన్నపిల్లకి? పేతురు గారు చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా వినడం వల్ల, చిన్న పిల్ల అంత జాగ్రత్తగా విన్నదా? విన్నది. పేతురు గారి స్వరాన్ని గుర్తుపట్టింది. అది ఆ చిన్న పాపలో ఉన్న కెపాసిటీ, దైవభక్తిలో ఉన్న కెపాసిటీ అది. అలాంటి కెపాసిటీ మన పిల్లల్లో ఎక్కడుంది? ఉంటుందా పిల్లల్లో? ఎందుకు ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదు అని అంటే, వారికి ఆ వాతావరణాన్ని మనం చూపించట్లేదు, ఆ వాతావరణాన్ని మనం అందించట్లేదు. ఈ వాతావరణం నీకు చక్కగా అలవాటు అవ్వాలి అని నేర్పించట్లేదు. దానికి బదులుగా ఏం నేర్పిస్తారు? వాక్యం నేర్పించడానికి బదులుగా టీవీని అలవాటు చేస్తారు. ఎవరైనా అన్నయ్య వాళ్ళు వాక్యం చెబుతుంటే అది వినిపించడం మానేసి తండ్రి ఒక ఫోన్ పట్టుకుంటాడు, తల్లి ఒక ఫోన్ పట్టుకుంటుంది, పాపకు ఒక ఫోన్ ఇస్తారు, ఎంజాయ్. ఇంతే జీవితాలు. ఆ సమయంలో దేవుడు జ్ఞాపకం వస్తే సంతోషపడే జన్మలేనా ఇవి? దేవుడు సంతోషపడే జన్మేనా ఇది? దేవుడు సంతోషపడే జన్మదినాలేనా? హ్యాపీ బర్త్డే అని ఎందుకు చెప్పుకుంటారు? నిజంగా హ్యాపీ అయినా? దేవుడు హ్యాపీ అయినా? మీరు హ్యాపీ అయినా దేవుని పని చేస్తూ? లేదు. కానీ ఆ చిన్నది మనకు బుద్ధి చెబుతుంది. మీరందరూ ఇలా ఉన్నారేంటి, నాలా ఉండండి అని మనకు బుద్ధి చెబుతుంది. కాబట్టి అలా ఉండగలగాలి మనం. సేవకులు చెప్పేది వినాలి, తల్లిదండ్రులు చెప్పేది వినాలి పిల్లలైతే. అలాగే తల్లిదండ్రులు కూడా వాక్య ప్రకారం ఉండాలి. అలా ఉంటేనే మనకు గొప్పగా మంచి లక్షణాలు ఉంటాయి. సమాజాన్ని కూడా ఉద్ధరించగలుగుతాం, కుటుంబాలను కూడా ఉద్ధరించగలుగుతాం, అందరినీ రక్షించుకోగలుగుతాం.